మనకి జపాన్‌లో వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేది స్ప్రింగ్ సీజన్ అనమాట. సో, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్‌ని మనం చూస్తాము. ఆల్రెడీ చెర్రీ బ్లాసమ్ సీజన్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేదే విస్టీరియా అనమాట. మీకిక్కడ కనిపిస్తున్నాయి కదా! వైలెట్ కలర్‌లో అవి విస్టీరియా ఫ్లవర్స్ అనమాట. సో, నేను మీకు చూపిస్తాను దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఈ ఇళ్లల్లో పెంచుకుంటే ఇంటి ముందు పెంచుకుంటున్నారు. సో, దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి విస్టీరియా ఫ్లవర్స్. జపాన్‌లో వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్లవర్స్ అనమాట. వీటితో లిప్ బామ్స్, పెన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి విస్టీరియా ఫ్లవర్స్‌కి సంబంధించి. అవి వాళ్ళు అక్కడ అమ్ముతారనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్స్‌ని ఇంటి ముందు పెంచుకోవడానికి రీజన్ ఏంటంటే డినోట్స్ ద లవ్ అండ్ లక్ అనమాట. ఇంట్లో ఒక గుడ్ లక్ ఉంటది అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారనమాట. అలాగే వేరే వేరే రకాలైన క్యూట్ క్యూట్ ఫ్లవర్స్‌ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జపాన్‌లో ఒక్కొక్క ఫ్లవర్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో, ఈ ఫ్లవర్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఇళ్లల్లో పెంచుకుంటే గుడ్ లక్ అని, అలాగే లవ్‌ని డినోట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు నమ్ముతారనమాట. అందుకని ఈ ఫ్లవర్స్ పెంచుకుంటారు. జపాన్‌లో చాలా ప్లేసెస్‌లో ఇది ఏప్రిల్ ఎండ్ నుంచి మే స్టార్టింగ్ వరకు ఉంటుంది. చాలా ప్లేసెస్‌లో ఏంటంటే దీన్ని పెంచుతారనమాట. అలాగే టూరిస్ట్ ప్లేసెస్‌లో గూడా చాలా రకాలైనటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ గూడా ఈ ఫ్లవర్స్‌తో వాళ్ళు షోకేస్ చేస్తారనమాట. ఆ ప్లేసెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.